హరే కృష్ణ. వెల్కమ్ టు సాయి చైతన్య ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీ రెసిపీ తెల్లవాయి కారం అంటే గార్లిక్ పౌడర్ అంటారు, కొంతమంది ఎర్రమిరపొడి అంటారు. ఇది ఎలా చేయాలో తెలుసుకుందామా. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. కొబ్బరి తురిమినది కొబ్బరి అంటాం కదా, అది మనకి ఎన్ని గిన్నెలు కావాలో అన్ని బాగా నీట్గా తురిమి పెట్టుకోవాలి. దీనికి తగినంత ఎండుమిరపకాయలండి, కారం అయితే ఇంకా బాగుంటుంది. కొంచెం రెడ్ టెక్స్చర్ అయితే దాన్ని చూసుకొని తీసుకోవాలి. ఇందులో మనము వేయాల్సినవి సాల్ట్ అండ్ గార్లిక్ అండి. ఇవి రెండు ఫస్ట్ రెడ్ చిల్లీస్ అండ్ కోకోనట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. పెన్నంలో నీట్గా వేయించుకోవాలి. ఇది టెక్స్చర్ కొబ్బరి ఉంది కదండి, కొంచెం రెడ్ కలర్గా మారినప్పుడు మనము ఇందులో సాల్ట్ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల దాంట్లోని తడి ఏమన్నా ఉంటే అది వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది నిల్వ ఉండేది పౌడర్ కాబట్టి సాల్ట్ కూడా వేయించుకోవాలండి. అది బాగా వేయించిన తరువాత మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపి గ్రైండ్ అయిన తర్వాత ఒక్కసారి లాస్ట్లో గార్లిక్ వేసి ఒక తిప్పాలండి. ఈ తెల్లవాయి కారం మనము సైడ్ డిష్ లాగా అన్నిటికీ వాడుకోవచ్చు. అంటే ఇడ్లీ, దోశ, చపాతీ, రైస్ ఏ దానికైనా ఇది సైడ్ డిష్గా ప్లస్ టేస్ట్ ఎన్హాన్సర్గా వాడుకోవచ్చు. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. అందరికీ బాగా నచ్చుతుంది. ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇంకెందుకండి ఆలస్యం, ఈ తెల్లవాయి కారం కానీ ఎర్రమిరపొడి కానీ చేసుకొని మీరందరి యమ్మీ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హరే కృష్ణ.